విశాఖపట్నంలో 6 ఏళ్ల బాలుడండి. స్కూల్లో హోంవర్క్ చేయకపోవటం వల్ల టీచర్ చెంపదెబ్బ కొట్టింది. అందుకని భయంతోటి ఒక్కసారి సడన్‌గా గుండె ఆగిపోయి చనిపోయాడు. దీనికి చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు. నేను వీడియో చూశానండి. చాలా హృదయ విదారకంగా ఉంది. ఎంత చిన్న పిల్లోడు. అంత ఏజ్‌లో అసలు స్కూలుకి పంపించకూడదు ఫస్టు. ఒకటి, హోంవర్క్ చేయకపోతే అంత కొట్టాల్సిన అవసరం లేదు. ఒకటి గమనించాలండి మనం. టీచర్లంటే దేవుళ్ళు కాదు, మామూలు మనుషులే. వాళ్ళు బాగా చదువుకోనుంటే డాక్టర్లు, మినిస్టర్లు అయి ఉండేవాళ్ళు కదా. ఓ మాదిరిగా చదువుకోబట్టి అలాంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లు అయ్యారు. ఆ టీచర్ ఉద్యోగానికి పొద్దున్నే 8:30కు రావాలంటే వెనకాల ఎంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి. ఆ ఒత్తిడంతా తీసుకొచ్చి పిల్లల మీద చూపిస్తారు. ఇంట్లో ఏదైనా తగులాట్లైనా అవి వచ్చి స్కూల్లో పిల్లల మీద చూపిస్తారు. టీచర్లు దేవుళ్ళు కాదు, వాళ్ళకు మామూలు మనుషులు. అయితే ఇలాంటి మామూలు మనుషుల్ని స్కూళ్ళల్లో పెట్టుకోవటము కరెక్టేనంటారా? టీచర్కి ప్రధానంగా కొన్ని లక్షణాలు ఉండాలి. వాళ్ళకి ఎంపతి ఉండాలి, కొంత మెచ్యూరిటీ ఉండాలి, కొంత సహనం ఉండాలి వాళ్ళకి. అవతల పిల్లోడు భయపడుతున్నాడా, అసలు వాడి పరిస్థితి ఏంటి 2 నిమిషాలు గమనించాలి కదా. వాడిని నుంచోబెట్టి అదే పనిగా క్వశ్చన్ చేస్తూ హోంవర్క్ చేయలేదు ఎందుకు, నువ్వు హోంవర్క్ చేయలేదు ఎందుకు అని క్వశ్చన్ చేస్తూ లాస్ట్కి ఒక దెబ్బ కొట్టింది, వాడు భయంతో కుప్పకూలిపోయాడు. అంత ప్యానిక్గా అంత ఇదిగా చదివించాల్సిన అవసరం ఉందా పిల్లల్ని? పిల్లవాడు ఏ కండిషన్లో ఉన్నాడో గమనించాలి కదా. ఆ మాత్రం సైకాలజీ తెలిసిన వాళ్ళని టీచర్లుగా పెట్టుకోవాలి. ఆ మాత్రం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళనే టీచర్లుగా పెట్టుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళ స్కూళ్ళల్లో టీచర్లుగా వెళ్ళిపోతున్నారండి. 10th క్లాస్ పాస్ అవుతారు, 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయి, చిన్న చిన్న పిల్లలకి టీచర్లుగా పంపించేస్తారు. తక్కువ జీతం ఇచ్చేసి అలాంటి వాళ్ళందరినీ టీచర్లుగా పెట్టుకుంటారు. వాళ్ళు వర్కౌట్ అయిపోద్ది వాళ్ళకి. వాళ్ళకి ఎంత బర్డెన్ ఉంటుందో, ఎంత వెనకాల ఎంత ఇది ఉంటుందో అవన్నీ చూసుకోరు. టీచర్ వృత్తికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి అనేది గవర్నమెంటు ఒక రూల్ తీసుకురావాలండి. అలాంటి వాళ్ళని మాత్రమే స్కూల్లో టీచర్గా పెట్టుకోవాలి అనే కండిషన్ ఉండాలి. అప్పుడప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉండాలి, మోటివేట్ చేస్తూ ఉండాలి. ఇంత చిన్న చిన్న పిల్లల్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. లేకపోతే ఏమిటండి అది? ఇలాంటివన్నీ జరగాలంటే మన వ్యవస్థ మొత్తం మారాలండి. ఇలాగే జరిగింది. ఒక ప్రిన్సిపాల్ని స్టూడెంట్స్ చంపేశారు. మొన్న ఈ మధ్య కారుతో గుద్దేసి ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని చంపేశారు. ఎంత డబ్బులు ఇచ్చినా పరిహారంగా ఇవి వెనక్కి తిరిగి వస్తాయంటారా? అస్సలు రావు. దీనికి ఎవరు బాధ్యులు? వ్యవస్థే బాధ్యత వహించాలి. అందరం మారాలి. ఒక్క టీచర్ మారితేనే, లేకపోతే పేరెంట్స్ మారితేనే, లేకపోతే స్కూల్ వ్యవస్థ మారితేనే కుదరదండి. వ్యవస్థ మొత్తం మారాల్సిందే. వ్యవస్థలోనే మార్పు రాకుండా ఇలాంటివి తట్టుకొని నిలబడటం చాలా కష్టమైద్దండి.